హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ టాక్స్ అండ్ కుక్స్. ముందుగా అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్గా చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చిన రెసిపీ ఏంటంటే ఉప్మా, ఇన్స్టెంట్ ఉప్మా ఎలా చేయాలో ఈ ఫుల్ వీడియోలో చూపిస్తాను. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు లేదా ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అప్పుడే మనం చేసిన కొత్త కొత్త వీడియోలు మొత్తం మీకు నోటిఫికేషన్గా వస్తాయి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. ప్లీజ్ సపోర్ట్. మీ సపోర్ట్ ఉంటే కొంచెం నేను గ్రో అవుతాను. సో ఈరోజు టాపిక్కి వెళ్తే, ఈరోజు ఏంటంటే రవ్వ ఉప్మా. రవ్వ ఇడ్లీ చూసింటారు, కానీ రవ్వ ఉప్మా అంటే ఏంటంటే మనకు డీమార్ట్లో వెళ్తే ఒక రవ్వ ఉప్మా, ఇడ్లీ రవ్వ, తర్వాత ఉప్మా రవ్వ అని కొన్ని వేరియంట్స్ ఉంటాయి. సో దాంట్లో ఉప్మా రవ్వ అంటే చిన్నగా ఉంటుంది, రవ్వ ఉప్మా అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో నేను ఇప్పుడు చెప్పబోయేది రవ్వ ఉప్మా గురించి. సో దాని గురించి మనం తెలుసుకుందాం. బట్ ఉప్మా కంటే ఈ రవ్వ ఉప్మా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మనకి ఇది స్టోర్లో ఎక్కడ దొరకదు, డీమార్ట్లో మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. డీమార్ట్లో మీకు ఇడ్లీ రవ్వ అనే బోర్డు ఉంటుంది, అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉండి లావుగా ఉంటుంది, దాన్ని తీసుకోండి. నేను అదే ప్రిపేర్ చేస్తున్నా ఇప్పుడు. అది టేస్టీ కూడా బాగా ఉంటుంది. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఒక ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి, ఆయిల్. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆనియన్, పచ్చిమిర్చి నీట్గా కడుక్కొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సపరేట్ చేసుకొని, ఆనియన్స్ లైట్గా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఎందుకంటే పెద్ద కట్ చేసుకున్నామంటే అంత టేస్టీ అనిపించదు. అండ్ కొంచెం చిన్న చిన్నగా కట్ చేసుకోవడం వల్ల చాలా టేస్టీ వస్తుంది. సో ఇప్పుడు గ్యాస్ మీద మనకు కావాల్సిన పాత్ర ఉంచి దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాయిల్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. మనకు ఆయిల్ బాయిల్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు, లేత కరివేపాకు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకొని కొంచెం వేగనీయాలి. అవి వేగిన తర్వాత మనకు ఏంటంటే కొంచెం బ్రౌన్ కలర్ లాగా ఫామ్ అవుతుంది. సో అప్పుడు మనం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, మిర్చి వాటిలోకి వేసేద్దాం. సో వేసుకున్న తర్వాత వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం మంచిగా హీట్ చేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అందరికీ తెలిసే ఉంటుంది ఉప్మా ఎలా చేయాలనేది. బట్ నేను కొంచెం, ఇది ఉప్మా కాదండి, రవ్వ ఉప్మా అని. కొంచెం లావుగా ఉంటుంది, టేస్టీ కూడా చాలా బాగుంటుంది. చిన్నపిల్లలు ఇంకా చాలా ఇష్టంతో తింటారు, పెద్దవాళ్ళు కూడా ఇష్టంతో తింటారు. హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి. మీకు ఇంకా ఏదైనా వంటల్లో డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ చేయండి. నేను అది రెసిపీ ట్రై చేసి మీకు చూపిస్తాను. సో ఇప్పుడు ఏంటంటే అది బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం వేయించాలి. మీకు ఎక్కువ కావాలనుకుంటే కొంచెం పెద్ద పాత్రలో మీరు కుక్ చేయొచ్చు. నేను తక్కువ చేసుకుంటున్నా, 2 పీపుల్స్కి ఓన్లీ. మేము ఇద్దరే ఉన్నాం కాబట్టి ఇద్దరికి చేసుకుంటున్నాం. సో మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు లైట్గా కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఎందుకు వేసుకుంటున్నారు, ఎండింగ్ దాకా కదా వేసుకోవాల్సిందంటే, ఇప్పుడు వేసుకున్నామంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ వాటర్లో ఇంకిపోయి ఆ ఉప్మా రవ్వకి కొంచెం నీట్గా వచ్చేస్తుంది అనమాట, ఫ్లేవర్ తగులుతుంది మనం తినేటప్పుడు. సో
సో దాన్ని బేస్ చేసుకొని ముందుగా వేయడం జరుగుతుంది. ఎండింగ్లో కూడా వేస్తాం మళ్ళీ పైన. సో అది వేరే. ఇది ఏంటంటే మీరు ఒకసారి ట్రై చేయండి, మీకు నచ్చుతుంది కన్ఫామ్గా, పక్కాగా షూర్గా నచ్చుతుంది. ట్రై చేయండి కంపల్సరీ. ఇది హెల్త్కి చాలా మంచిది రవ్వ ఉప్మా అనేది. అందరికీ ఈజీగా తొందరగా ఇన్స్టెంట్గా అయిపోతుంది. ఇది పెద్దగా టైం ఏం తీసుకోదు, మీకు ఒక 10 మినిట్స్లో కుక్ రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఆ మిశ్రమం కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానికి కావాల్సిన మనం ఇప్పుడు ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం అనుకో, 3 గ్లాసులు వాటర్ పోయాలి. సో నేను 3 గ్లాసులు వాటర్ పోసిన. ఇప్పుడు వాటర్ ఏం చేయాలంటే మంచిగా మరిగి అది మంచిగా మరిగేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు మనకు ఇలా మరుగుతున్నప్పుడు మనం ఏం చేయాలంటే మనం తీసుకున్న ఒక గ్లాస్ రవ్వ ఏదైతే ఉందో దాన్ని అందులోకి వేయాలన్నమాట. వేసి దాన్ని హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఎక్కువ కుక్ చేయాలి. సో అప్పుడే మనకు ఆ రవ్వ అనేది కొంచెం ఉడుకుతుంది. సో ఇలా మనకు ఎక్కువ మరిగినప్పుడు ఏంటంటే నీట్గా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. సో తినడానికి కూడా ఈజీగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది. మీరు ఎంత తీసుకుంటారంటే ఇప్పుడు రవ్వ దేని బేస్ చేసి తీసుకుంటారో, ఒక గ్లాస్ తీసుకుంటే 3 గ్లాసులు వాటర్ పోయండి. లేదు రవ్వ ఎక్కువ తీసుకున్నామంటే దాన్ని బేసి మీకు ఎంత తగినంత వాటర్ యూస్ చేసుకుంటారో వాటర్ అంత యూస్ చేసుకోండి. ఇప్పుడు నేను 3 గ్లాసుల వాటర్కి 1 గ్లాసు రవ్వ వేస్తున్నాను. సో ఇది గమనించండి ఒకసారి. మీరు చూస్తున్నంత చిన్న రవ్వ కాదు, ఇది కొంచెం పెద్ద రవ్వ, లావుగా ఉంటుంది. అందులో టేస్టీ కూడా బాగుంటుంది, హెల్త్కి చాలా మంచిదండి ఇది. మీరు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. నచ్చకపోతే నాకు కామెంట్లో చెప్పండి. నేను మీకు ఏ విధంగా చేయాలో నేను మళ్ళీ క్లియర్గా నెక్స్ట్ వీడియో చేయమంటే కూడా చేస్తాను నేను. ఇలా మనం వేసిన తర్వాత తిప్పుతూ ఉండాలి, ఎందుకంటే వేసినప్పుడే కింద అంటుకొని పోతుంది, మనం పాత్రకి అంటుకొని పోతుంది. సో దానివల్ల మనం ఏం చేయాలంటే ఇలా తిప్పుతూ ఉంటే మొత్తం రౌండ్గా మనం ఏదైతే వేసుకున్నామో కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్స్ ఇవల్ల స్ప్రెడ్ అవుతాయి అన్నమాట మధ్యలోకి. సో అప్పుడు మనం తినేటప్పుడు ఫ్లేవర్ తగులుతుంది. మనం ఫస్ట్లో వేసుకున్నాం కదా కొత్తిమీర, సో దానివల్ల ఈ ఫ్లేవర్ తగులుతుంది ఇలా తిప్పుకోవడం వల్ల నీట్గా ప్రతి అణువుకి స్ప్రెడ్ అవ్వడానికి. సో ఇలా తిప్పుకుంటే మంచిగా నీట్గా కుక్ అవుతుంది అనమాట, మంచిగా అవుతుంది. సో ఇలా మంచిగా మరగనిస్తే ఏంటంటే అది మనకి రవ్వ అనేది ఉడికిపోతుంది, కొంచెం మెత్తగా ఉప్మా రెడీ అవ్వడానికి తయారవుతుంది. సో చూస్తున్నారా, అది ఎక్కువ బాయిల్ అవుతుంది, ఎక్కువ మరుగుతుంది అనమాట ఉప్మా అనేది. సో అలా రావడం వల్ల ఏంటంటే మనకు రవ్వ అనేది ఉడుకుతున్నట్లు తెలుస్తుంది. సో అప్పుడు మనం ఒక గంటితో ఇలా తిప్పుతూ ఉంటే అది కింద అంటుకోకున్నట్లు, మాడిపోకున్నట్లు ఉంటుంది. సో అమ్మ వాళ్ళకి చాలా బాగా తెలిసి ఉంటుంది ఇవి. బట్ ఏంటంటే మన ఏజ్లో, మన జనరేషన్లో ఎలా చేసుకోవాలి ఇప్పుడు అన్నీ ఆన్లైన్ ప్రాసెసే, స్విగ్గీ, జొమాటో ఇవే ఉంటాయి. సో అప్పటి కాలంలో అమ్మ వాళ్ళు ఏంటంటే చాలా నీట్గా చేసేవాళ్ళు. మన జనరేషన్కి వచ్చేపాటికి ఏంటంటే అన్నీ ఆన్లైన్లో ముడిపడి ఉన్నాయి మన జీవితాలు. పొద్దునే లేవాలి, ఆఫీస్కి వెళ్ళాలి, నైట్ రావాలి, పడుకోవాలి, ఇదే జీవితం. సో మ్యాటర్లోకి వస్తే ఇప్పుడు మనకు దగ్గర పడింది అది ఉప్మా రవ్వ అనేది చిక్కగా మారింది. సో ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి గ్యాస్ని మూత పెట్టేసి కొంతసేపు ఉండి తీస్తే రెడీ అవుతుంది. ఇప్పుడు మనకు కావాల్సినంత పైన కొత్తిమీర వేసుకొని తింపుకొని మనం ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తీసుకొని అందులోకి మీకు కావాల్సింటే చట్నీ, లేదా నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే ఎల్లిపాయ కారం.
ఎల్లిపాయ కారం అనేది రాయలసీమ వాళ్ళకి, తెలుగు రాష్ట్రాల వాళ్ళకి బాగా తెలుస్తూ ఉంటుంది. సో దాన్ని చేసుకొని మనం తిన్నామంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.